పంచాక్షర మంత్రం పనులు చేసుకుంటా తపోనిష్టకరుడు కలిసిన పరుణ వెళ్ళిపోతా ఉన్నాడు గౌత రాజయ్య తోవాలేదు పుడుతూనే ఉంటాయి బాగా నీళ్లు ఉన్నట్టుగా అది రాజగౌతుడికి మరి అర్థం కాకపోయే దూరం వస్తే నాకు పెట్టింది ఒక పూట పోయి నా పిల్లలకి 8 మంది పిల్లలు ఒక్కలా ఇద్దరా పెట్టింది నాకు పూట కట్టుకున్నాడు భార్య చేతికిచ్చిండు దంచి పెట్టిపో పిల్లలు బుక్తారు మరి ఆకలి అవుతుందంటే కదా నీ ఎడ్డి కూరలో మళ్ళీ దంచి పెడితే ఇప్పుడు ఒకటే పూట బుక్తారు కొర్రలు తీసుకుపోయి మంటలో కలిపితే ఇంటికి పుట్టడి గింజలు వస్తాయి అయ్యా వాటికంటే మీద 10 ఎకరాల పొలం ఉన్నది మరి అసలు ఒంటికి ఆ పొలంలో నాగలు అంటగట్టం ఉన్నది తరగని దాన్ని ఇంకా వ్యవసాయం ఎందుకు చేయాలి ఇది ఎంత ఎన్ని లక్షల పుట్ల ఒట్లు ఇవే ఉన్నాయి మరి కొందరు కూడా అర్థం తెలియక వ్యర్థం అయితే కొందరు సంసారం ఆగమవుతుంది ఇట్లే ప్రతి ఒక్కరికి అంశం అనేది భగవంతుడు అందరికి ఇస్తాడు సిరి సంపదలు అందరికి ఇస్తాడు ఇచ్చినప్పుడు కొందరు ఇట్లా మూట కట్టుకొని దాచి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర లక్ష్మి పడుతుంది కొందరే ఇదిగో చూడు ఇగో 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 ఇట్లా బాధతో పెడతారమ్మా ఉండదు చూసిపోతుంది భగవంతుడు ఇచ్చింది కాపాడుకోకపోయే కట్టి నీ తలంటు స్నానం చేసి ఇత్తనాలంటే తీసుకుపోయింది మరి ఇత్తనాలు ఎట్లేస్తున్నదమ్మా మన పల్లెటూళ్ళల్లో మరి నాట్లు వేసినా ముదులు తీసినా కలుపులు తీసినా పాటలు పాడుకుంటా చేస్తారు ఈ పని అంతా వ్యవసాయ పని అల్లే దేవి కూడా మరి ఎట్లా కనుక నేను విత్తనాలు వేసుకుంటున్నది ఉయ్యాల ఉయ్యాల పక్కబండి వాళ్ళ పొలాలలో మొత్తం మొలకలు వచ్చాయి వీళ్ళ మొలకలు మళ్ళీ పొలం లోపల మొలకలు రావాయే ఎందుకు వస్తాయి అవి ఎందుకు వస్తాయి మొలకలు ఎట్లా వస్తాయి ఏంచిన కొరలే భారతమ్మ కుక్కలు తినాలి అనుకుని ఏంచి పెట్టే ఆ ఏంచిన కొరలు తీసుకొచ్చి మా ఇంట్లో కలిపి భగవంతుడు
కటిక దరిద్రం అంటే ఈ వ్యవసాయం చూసుకుని అదృష్టం కూడా మా అదృష్టం లేకపోయినా పిల్లల భూమి మీద అసలు నాగేడు సార్లు ఈ భూమి లోపల ఈ నాగేడు సార్లు మా ప్రాణాలన్న పోని లేకపోతే మాకు మొక్కలన్న పొలవాలి రాజా తనగడి ధాన్యాన్ని తీసుకుపోయి మా ఇంట్లో కలుపుతావా పర్వాలేదు ఏంటో ఇంకొక తక్కువ చూస్తాను గుండు పరమేశ్వరం మళ్ళీ ఒక్కసారి ఇస్తా హంసలు పాయిరాలు అవి కొన్ని పక్షులు పిలిచిండు మరి మంచి విత్తనాలు అవి నోటికి అందించిండు గౌతరాజు పొలంలో బ్రాలుకుమన్నాడేనా వచ్చి విత్తనాలు వేసినాయి మరి పరమేశ్వరుడి కృప వల్ల చిన్న 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 మొలకలు ఏర్పడ్డాయి మొలకలు ఏర్పడంగా సంతోషం ఎక్కువ పిల్లలు తల్లులు కనుక ఏమి ఎగరబట్టి రాదంతున్నా ఏమంటే ఈడ 4 ఉన్నాయి ఏ 6 నా దగ్గర 20 ఉన్నాయి భూమి మొత్తం మొలకలే ఏమంటారంటే అల్ప సంతోషం అంటే ఒక్కసారి ₹1,00,000 ఇట్లా కనబడితే ఆడపిల్ల అయిపోతారు ఇక 10 రూపాయలు లేనాడు కనుక ఏమి మరి ఏడుస్తూ ఉంటారు ఇది ఆపరు అది ఆపరు పైసలు ఎక్కువ ఉన్న ఆపరు పైసలు తక్కువ ఉన్న ఆపరు మరి వాళ్ళు కూడా మొక్కలు లేరు ఎన్నడూ చూడండి మొక్కలు మంచి వరకల్లా సంతోషం ఎక్కువైపోయి అమ్మ పంట మైసమ్మ యారు నువ్వు మా పంటలకు వచ్చి చూడరు మీద రౌతు పెట్టి నల్ల గురి పెట్టి కొత్త సున్నం పెట్టి దాని మీద దీపం పెట్టి మైసమ్మ మహిమ చూపెడతా ఉండే పెరిగింది అందరికన్నా మొట్టమొదటి పెరిగింది కొయ్యలేక ఎర్రబడ్డ కొయ్యలేక కొండ కొరిగింది కోసుకోవాలిగా పుట్టెలు గింజలు అయితే అంటే 10 పుట్ల కొర్రసేను పెరిగింది మైసమ్మ మైలతోని తెల్లారంగా కోసపడతారు కూళ్ళలో విలువ కొత్త సీట్లు మంచు తెల్లారంగానే నాకు ఇంత సర్ది తీసుకొని బైకాడికి తీసుకొని రా ఇంటికాడు చెప్పిండు పోయి మంచం మీద వండుకున్నాడు సగం రాత్రి కనుక ఏమి మైసమ్మ లేసింది ఒరే గౌతరాజు నువ్వు కోత పట్టుకుంటావాను పంట మైసమ్మ రమ్మంటివి నన్ను నిలబెడితివి నాకు వారం లేదు నాకు ఏం చేయకపోతివి సంపద పగొట్టి లేచి కూర్చున్నాడు మంచం మీద సన్నంగా పడుతున్న చేతులు పెంచింది గంగపూర్ తలలు కాళ్ళు పెంచింది పాత బాగా నోరు చేసింది గుమ్మడికాయలు గుట్లు దింపుకుంటా ఏమరా నా పూజలు బందేనా నాకేం చేయవా ఏదైనా చేత కానీ అవతారం మంచి మరి ఏరుగా కూరలు లెక్క కూరలు పెంచి ఇంత గుడ్లు తెచ్చి చచ్చిపోయేటట్టు దగ్గర అల్లు మూసుకుంటే 15 బొబ్బలు పెట్టి నీ అవతారం సాధించి మైసమ్మకి ఇంత కారం ఉంటుందా నాకు చేస్తావారో చేస్తా అన్నది ఇప్పుడు నేను కోసుకున్నాను ఆ పంట నేను నువ్వు అడుగు ఏం కావాలి నాకు ఏదంటే అది చేస్తా అయ్యో నాకు నరహారం అంటే 4 కోరుతున్నా పుల్లటారం అంటే పొంగిళ్ళు కోరుతున్నాను నరహారమా మనసులో తింటావా మైసమ్మ ఇప్పుడు మనసులో తీసుకొచ్చి 7 ఆరం పెట్టారు నాకు 8 మంది కొడుకులు ఉన్నారు కూరగాయలు తిండి లేక ఒక్కటే రోజు ఇంట్లో పెద్ద కొడుకుని కోసి పెడతా మైసమ్మ నాకొద్దు నీ కొడుకు నాకొద్దురా ఉన్న 8 మంది కూరగాయలకు వస్తా వద్దు నా భార్యలకు వస్తా వద్దు నా తలకాయ తీసుకుంటా మరి మేము మొత్తం వద్ద మళ్ళీ ఎవరికి పోయాలి ఎవరికి వస్తే ఎవరు ఊరుకుంటారమ్మా అయ్యో గౌత రాజా 5 తులసూరు గర్భవతిగా మారినాడు
కోరిక మీద మా వెనకాల మా చెల్లి ఉండి ఏమైనా జిలేబీ తెస్తే లడ్డు కావాలని లడ్డు తెస్తేమో పేడ కావాలని తెచ్చింది అయితే వస్తుంది ఇంత అనలేదు వయసమ్మ నువ్వు ఆడవాళ్ళు కావాలంటే అది కూడా తొలసూరు గర్భవతి 5 ఈ పాపం ఎట్లా చేతులమ్మా నిండు సుడితోని ఉన్నా మరి గంగి మైలావు కూడా సుడితో ఉన్నదే కావాలా ఒక పిల్లి కూడా సుడితో ఉన్నదే కావాలి పిల్లి ఎవరింటే పట్టుకొస్తా అవునంటే అంగట్లో కొనుక్కొస్తారు 5 గర్భవతులు ఏమింది నువ్వేంద్రా తెచ్చేది నేనే తెచ్చుకుంటా ఈ మంచకానికి ఇదే రద్దు రాత్రి తెప్పిస్తా వాళ్ళను తల పన్నది ఆరకొడిగా 4 దిక్కులు 4 పొక్కలు తీపిచ్చింది మంచకాడ పొక్కలు తీసింది వెళ్ళిపోయా వాళ్ళకొక్క మరి అడవిలను చూసుకుని తొలసూరు గర్భవతిని గర్భవతి పొట్టాలు వచ్చిన సగం రాత్రి మేలుకొచ్చింది మేలుకొచ్చి 4 వీకుతుంది దేనికి చింతకాయ అన్న కావాలి మామిడికాయ అన్న కావాలి పొట్టి కూర అన్న కావాలి ఇప్పుడు ఏదో నోట్లో కొట్టుకోవాలి పుల్లది లేకపోతే నేను బతక మరి మొగడు పక్క పట్టున్నాడు ఇప్పుడు లేచేటప్పుడు పోయి తెచ్చుకున్నా ఊపుకుంటున్నా ఈగ లెక్కలేసింది ఇవతల కొంచెం పెట్టింది కొంచెం తీసుకుని ఆయన పడుతుంది అది చెప్పే 5 రాళ్ళు గట్టిగా చేసిన అత్త మామూలు తెలియకుండా యువతల కొంచెం పెట్టిరు యువతల వచ్చరమ్మా అంతరంగం పొట్టి చావడి కాడికి వచ్చినా సుశీరా రాత్రి లేచి వచ్చినా మీ ఆయన ఏమన్నా నువ్వు నీకేమైనా నువ్వు ఇప్పుడు ఇచ్చావు బాత్రూమ్ పెట్టారు బాత్రూమ్ మీ ఆయన చూడకుండా వచ్చారు ఏం కావాలి మీకు చింతకాయలు కావాలి దోసకాయలు కావాలని పోతున్నా చింతకాయలు లేకపోతే సచ్చగట్టే అమ్మో కావాలి నాకైతే కావాలి ఇప్పుడు మామిడికాయ కావాలి 4 వీక్కపోతుంది దోసకాయంలో కావాలి 5 గర్భవతులు మరి ఎటువంటి కోరికలు పుట్టించిన బుద్ధులు పుట్టించిన నోట్ల నీళ్లు ఊరుతున్నాయి మరి ఇవన్నీ కావాలంటే ఆడ ఒక్క దగ్గర దొరకాయి రాజు ఆ తాత పొలంలోకి పోతేనే అన్ని తీర్ల వస్తువులు ఉంటాయి ఆడ పొలం కాడికి వచ్చినారు అందుకే అంటున్నాడు ఇప్పుడు పెద్ద మనుషులు ఏమంటారంటే తెలుసా రాత్రి పట్టుకున్న పిల్లలు నువ్వు అట్లా అవతలికి పోతావే కడప దాటని ఏదమ్మా కడమస్క అయితే జాగ్రత్త చెప్తారు మరి అంత ఒంటికి గౌతరాలు పొలం కాడికి వచ్చిన తాత ఒక చింతకాయ తెంపి ఒక మామిడికాయ తెంపి ఒక నలుగురిని కలిగిన 4 దిక్కుల తోలి మరి గౌతరాలు 4 దిక్కుల తోలి మంచకాడికి ఒకరిని రమ్మన్నాడు వంగి దోసకాయ తెంపుకోమన్నప్పుడు వంగి తెంపుతున్నది ఆడపిల్ల తలపండు కొట్టి కూడిపిండు 5 పొంద పెట్టిండు మరి 5 ప్రాణాలు తీసిండు మరి అటువంటి చేను కాడ మంచెక్కి చూసే వరకల్లా గంగి మైనా వచ్చి చేనులో పడ్డ వరుసలు రాళ్ళు పెట్టి రిబ్బున కొడితే ఆ రౌతు పోయింది కుడి ఒక్కలు దాకి లోపల లేక వచ్చింది మీరు తల్లి తెచ్చిపోయి అన్నం తినకుండా కన్నకాళ్ళ కళ్ళు మరి పిల్ల వచ్చి పెరగన్నం తింటున్నది కొట్టినప్పుడు పిల్లి చచ్చిపోయింది కడుపులో పిల్లలు చచ్చిపోయి మరి అటువంటి కనుకనేవి కడుపులున్న బయటికి రానటువంటి జీవులు 7 పుట్టికి కాకుండా స్వర్గానికి కాకుండా నడవదీస్తున్నాయి
కానీ నేనేమి తప్పు చేసి ఉన్న పసిగుట్టును మరి సావనీయకపోతే లేవనీయకపోతే మేము భూమి కూడా చూడకపోతుంది నాకేదన్నా దీవెన పెట్టుకున్నప్పుడు ఇంటింటి బాలమ్మ ఇండరు ఉండి బిడ్డ మీరు బాలమ్మ నడిసిన కాడ సంతానము దక్కది మరి 3 నెలలకు 4 నెలలకు మరి అబార్షన్లు అయిపోతుంటాయి ఎక్కడన్నా పోయినప్పుడు మరి ఇటువంటి సాముల దగ్గర పోయినప్పుడు ఇంట్లో బాలమ్మ ఉన్నది మీరు కనుక్కోలేదని చెప్తారు నిండు సుడితోడిన గొర్రెలు వస్తారమ్మా ఇరుపు బాలమ్మ అంట ఇరుపు వయసమ్మ అంట నిలబెట్టుకుంటారు బాలమ్మలు చేసినాక ఇప్పుడు మీ ఆత్మ కలిగి ఒక్కరి ఆత్మ తీసి వాళ్ళ ఆత్మలు కలపండి సంతానమే కాదన్న తల్లికి సంతానం ఇయ్యరండి మంచి కొమ్ము కట్టిండు గురుదేవుడికి ఆ పాపాలు కలిగి పెరిగి పెద్దగా పెళ్లి అయితే లేదు బాటలు ఎత్తుకొని అడవిలో పోతుండగా గంగి మహిళ కలిగి ఏమి ప్రాణం పోతుంది కలికాలం అడిగి లోపల దిగబడుతున్నది బాబు నన్ను రక్షించలేదు నీకు ఏదైనా నేను సాయం చేస్తాను గంగి మహిళ మా అయ్య చేసిండు 7 పాపాలు నేనేం చేయలేదు కానీ నాకైతే పెళ్లి అయితే లేదు అని చెప్పి ఆవిడ రక్షించిండు ఆవేమి చేసింది నేనుగా ఎల్లమ్మ స్వయంవరం పెట్టింది కా స్వయంవరం రాసి నీకు చెప్తా స్వయంవరం గెలిపిస్తారు ఎల్లమ్మ తిలకం చేస్తున్నది తీసుకుపోయి స్వయంవరం గెలిపించినది స్వయంవరం గెలిచే పిల్లగాడు దేవుడు గెలవంగానే రేణుగా ఎల్లమ్మ పూలమాల పట్టుకొని వస్తుంది ఇక మెడలేస్తా అని చెప్పి 5 నిమిషాలు ఆగు నీకు మొదలు మహిళలు తీసినాక పెళ్లి చేసుకుంటుంది బిడ్డ గంగమ్మ అమ్మమ్మ గంగ దగ్గర పోయి గంగ స్నానం చేపించుకొస్తాము శివదేవికి లగ్గాలు చేస్తామే ఇస్తా ఏం
పిచ్చి క్లారిటీ కానీ ఛార్జింగ్ దబ్బింది జస్ట్ నా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మ రేణుకా రేవడి ఎల్లమ్మ తండ్రి లేని పిల్లలను పెట్టగన్నమని అమ్మవారు రేణుకా రేవడి ఎల్లమ్మను పెట్టడానికి బాధలు పెడుతున్నప్పుడైనా అమ్మవారు రేణుకా రేవడి ఎల్లమ్మ కొట్టడానికి కొట్టుకొడుతున్నాడమ్మో నా భార్గవి రామయ్య అమ్మవారు రేణుకా రేవడి ఎల్లమ్మ ఏమి చేయాలి ఎవరి గొంగట రాళ్ళు మార్చి కొడుతున్నాడు రేణుకా ఎల్లమ్మ అక్కడ మాంద్ర మందు ముప్పాల బంతులలో వేసినది మంత్రుల మీద మీ నాయన పేరు ఉన్నది కొడక రామయ్య నువ్వు కుప్పాల బంతుల జాడవమ్మన్నప్పుడైనా కుప్పాల బంతుల జాడవోనియనేమి అమ్మవారు రేణుగా రేవడి ఎల్లమ్మ ఈడుకో దగ్గర కాలు చక్రాపురి పట్టణం పోతున్నది ఆట అరే రామ 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 అమ్మవారు ఎల్లునమ్మ ఎల్లమ్మ అయ్యో పంచదేవత ఎల్లునమ్మ రామ రామ అయ్యో కామరవ కళ్యాణి రామ అయ్యో ఎక్కరాని కొండలు ఎక్కిపోతాయున్నారి హరి దిగరాని కొండలే దిగిపోతాయున్నారి అమ్మవారు రేణుకా రేవడి ఎల్లమ్మ భూమ కొండలు ఎక్కుతున్నాయి మాయ కొండలు ఎక్కుతున్నాయి అమ్మవారు రేణుకా రేవడి ఎల్లమ్మ ఈడు కొండల కాలి చక్రాపురి పట్టణం పోతున్నది అమ్మవారు దేవి 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 నా అమ్మవారు ఎల్లమ్మ మూడింటి కలిగిన మీద జోగురాలు చూసిండ్రు తమ్మార సాగలు పెట్టిండ్రు అగ్గి మీద కుక్కిల పొగలేసిండ్రు మా ఇళ్ళకి వస్తే తల్లి